నాకు అసలు ఈ ప్లేస్ ఎంత బాగా నచ్చిందంటే అండి, మంచిగా ఫ్రెండ్స్ తో వచ్చిన ఫ్యామిలీతో వచ్చిన మంచిగా చిల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా అదిరిపోయింది. అండ్ చక్క జాలీగా ఆడుకుంటూ ఉండొచ్చు. దానికోసమే ఇలా తయారు చేసాం. ఇది మనం ఇలా అది మన ఇద్దరం కూర్చున్నాం కదా, ఒక 15 మంది ఇలా కూర్చోచ్చు. మంది ఇలా కూర్చున్నా దీనికి వచ్చిన చాలా గట్టిగా కూడా ఉంది. మనకి పూల్ పర్పస్ కానీ మనకి ఇంట్లో మనం ఆర్సీసీ సిమెంట్స్ కట్టుకున్నా సరే దానికన్నా మనకి ఇది చాలా ఫుల్ గా ఉంటుంది. ఇలా ఉన్నది ఇన్స్టలేషన్ ఏంటి ఇంత మనం ఆర్సీసీ దాంతో కట్టిన దానికన్నా ఇందులో చాలా కూల్ గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది మనం పైన చెక్కలపేట అలా వేసుకోకపోయినా సరే, ఇప్పుడు మన కస్టమర్కి నాకు అంత కాస్ట్ వద్దు నేను అది వేసుకోలేను అన్నా సరే ఊరికి మెట్లు పెట్టుకుని దాని మీద కూర్చేసుకోవచ్చు అన్నమాట. మామూలు కంటైనర్లకి దీనికి 10 degrees డిఫరెంట్ ఉంటుంది. ఓకే, బయటికి మనకి లోన్ అట్మాస్ఫియర్కి 10 degrees డిఫరెంట్ ఉంటుంది. 50 years ప్లస్ అండి ఇది. ఓకే, జనరల్ కంటైనర్లు తీసుకుని కూడా మ్యాక్సిమం 15 years 20 years అట్లా ఉంటుంది. ఈ 15 years ప్లస్. ఇందులో మనం వెల్డింగ్ ఉండవు, ప్లస్ స్టీల్ ఎక్కడ వాడము. మీకు చెప్పాను కదండి పప్ ప్యానెల్స్ అని, ఒకదాన్ని ఒకటి ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. అలా ఇంటర్లాక్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అందులోంచి వాటర్ లీకేజ్ కానీ ఎయిర్ లీకేజ్ కానీ, వాటర్ లీకేజ్ పక్కన పెట్టిన అసలు ఎయిర్ లీకేజే ఉండదు అందులోంచి అన్నమాట. బయట టెంపరేచర్ కి లోపల టెంపరేచర్ కి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. అవును, చాలా డిఫరెన్స్ ఉంది. హీ ట్రాక్ మాట ఇది. ఓకే, విత్ మెష్ తో ఇస్తాం అన్నమాట. అలా వదిలేయము, అలాగా విత్ మెష్ మాట. ఎందుకంటే మనకి గాలి కావాలి, వేసుకుని ఇలా మెష్ వేసుకున్నాం అనుకోండి, దోమలు రావు, గాలి వస్తుంది. సో నార్మల్ గా ఈ ప్రీమియం క్వాలిటీ కంటైనర్స్ ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి? మనకి ఈ ప్రీమియర్ అనేప్పటికీ 1600 ఎలా ఎస్ఎఫ్టీ అలా పడుతుందండి మనకి. ఓకే, సో ప్రతిదానికి ఇలా లాకింగ్ సిస్టమ్, ప్రతిదానికి లాక్ సిస్టమ్ ఉంటుందండి. ఇట్లా ఫైర్ రెసిస్టెంట్, ఇది ఫైర్ రెసిస్టెన్స్ అండి, వాటర్ రెసిస్టెన్స్ ప్లస్ వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ ప్లస్ రెస్ట్ ప్రూఫ్. ఓకే, రెస్ట్ పట్టదు, ఫైర్ రెసిస్టెన్స్ ప్లస్ వాటర్ లీకేజీలు కానీ ఏమీ ఉండవండి. మంచిగా ఫ్రెండ్స్ తో వచ్చిన ఫ్యామిలీతో వచ్చిన మంచిగా చిల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా అదిరిపోయింది. హలో గైస్, ఈ రోజు మనం నాగార్జున ప్రీఫ్యాబ్ లో అయితే ఉన్నాము. సో ఇక్కడ డిఫరెంట్ కంటైనర్స్ అయితే రెడీ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ కంటైనర్ అన్నమాట. సో అసలు దీని క్వాలిటీస్ ఏంటి, అసలు లోపల ఎలా ఉంది ఇంటీరియర్ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ప్రసాద్ గారు అయితే రెడీగా ఉన్నారు. హలో అండి. సో టోటల్ అసలు ఈ కంటైనర్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. సో ఎవరు ఎక్కడ కావాలన్నా పెట్టుకోవచ్చు. సో నార్మల్ గా ఈ కంటైనర్స్ జనాలకి తెలియాలి కదా, లైక్ ఇప్పుడు ఫామ్ హౌస్ లో పెట్టుకోవచ్చు, అలా ఎన్ని రకాలుగా ఈ కంటైనర్స్ మనం వాడుకోవచ్చు? అసలు ఫస్ట్ మనం ఇది ఏంటి అని తెలుసుకోవాలండి. ఓకే, ఇది ఏంటంటే ఫస్ట్ ఇది మనం కంటైనర్లు అంటే మనం స్టీల్తో చేస్తారండి, జనరల్గా స్టీల్తో చేస్తాం. మేము కూడా అయ్యా చేస్తాం. మనకి ఏంటంటే కస్టమర్స్కి ఇంకా మనం ప్రీమియర్గా ఇవ్వాలి. మేము ఒక 10 ఏళ్ళ నుంచి ఇవే చేస్తున్నాం కంటైనర్ అసలు. అది కాలేదు, మన కస్టమర్స్కి ఇంకా ప్రీమియర్గా ఇవ్వాలి, ఇంకా మంచి క్వాలిటీలో ఇవ్వాలి, డిఫరెంట్ లుక్గా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసామండి. ఇది మీకు అందులోంచి వాటర్ లీకేజ్ కానీ ఈవెన్ ఎయిర్ లీకేజ్ కూడా ఉండదు. వాటర్ లీకేజ్ పక్కన పెట్టండి, ఈవెన్ ఎయిర్ లీకేజ్ కూడా ఉండదు అనమాట. అంత ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఇదంతా. ఇది ఎందుకంటే ఇట్లా చేస్తున్నాం, ఇది మనకి ఇది మామూలు కంటైనర్లకి దీనికి 10 degrees డిఫరెంట్ ఉంటుంది. బయటికి మనకి లోన్ అట్మాస్ఫియర్కి 10 degrees డిఫరెంట్ ఉంటుంది. ఇది ఏంటంటే ఈ ప్యానెల్స్ ఇవన్నీ కోల్డ్ రూమ్స్లో లేకపోతే ఫ్రిడ్జ్ల్లో వాడతారు అన్నమాట. ఇవి దీని లైఫ్ స్టైల్ కూడా 50 years ప్లస్ అండి. ఇది ఇంత గ్యారంటీగా చెప్తున్నాం అన్నమాట. ఎందుకు అంటే అండి, ఇందులో మనం వెల్డింగ్ ఉండవు, ప్లస్ స్టీల్ ఎక్కడ వాడము. మనం ఏంటంటే ఈ సెక్షన్ చూసారండి, ఆ పైన సెక్షన్ టోటల్గా ఇలా సెక్షన్ కింద దాకా ఉంటుందండి. ఇవన్నీ గ్యాలనైజింగ్ స్టీల్తో చేసింది. అవి కూడా ఏంటంటే మనం అవన్నీ మార్కెట్లో ఎక్కడ దొరకవండి అవి సెక్షన్స్. అవి మేము సొంతంగా డిజైన్ చేసి, మాకు మిషన్ ఉంటుంది అన్నమాట, రోల్ ఫార్మింగ్ మిషన్ అని మిషన్ ఉంటుంది. మనం ఎక్కడ మాన్యువల్గా, ఇందులో మాన్యువల్గా చేసే ఏమి ఉండవండి, అంత మిషనరీ ఉన్నాయి. అందుకనే మనకి ఇందులో ఎర్రర్స్ ఉండవండి. ఎర్రర్స్ అందుకే ఎందుకు చెప్తున్నాను కదా, లీకేజ్ ఉండవు, ఎయిర్ లీకేజ్ ఉండదు అని చెప్తున్నాను కదా. ఎక్కడ మాన్యువల్ ఉండదు అసలు. రస్ట్ ఇదంతా అదే చెప్పాను కదండి, గ్యాలనైజింగ్ స్టీల్ మాట. ఇదంతా మనకి గ్యాలనైజింగ్ స్టీల్. ఇది ఈ సెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, లోన వాడే మెటీరియల్ కూడా అంతా గ్యాలనైజింగ్ స్టీల్. మనకి ఎక్కడ రస్ట్ పట్టదు,
ప్లస్ వెల్డింగ్ అనేది చాలా తక్కువ ఇందులో వాడేది. జనరల్గా కంటైనర్లు అంటే మనం మ్యాక్స్ వెల్డింగ్ అన్నమాట, మ్యాక్సిమం. ఇది ఇందులో అసలు అక్కడక్కడ వెల్డింగ్ నడుస్తాయి. ఇప్పుడు ఇది రస్ట్ పట్టకుండా ఎన్ని నెలలు అంటే ఎన్ని ఏళ్ళు మనకి ఇలా ఉంటుంది? ఇది ఏంటంటే మనం వాడేదండి, ఇందులో వాడే సెక్షన్లు ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ గ్యాలనైజింగ్ స్టీల్ అంటారు అన్నమాట. ఓకే. ఇది ఏంటంటే రస్ట్ పట్టు అన్నమాట, రస్ట్ ప్రూఫ్. ఓకే. ఈ రస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ సెక్షన్స్ ఉన్నాయి కదండి, అవి మీకు ఎక్కడ కూడా తయారు చేసుకుందామన్నా మార్కెట్లో దొరకదు. అది మేము సొంతంగా డిజైన్ చేసి మేము రోలింగ్ ఫార్మింగ్ మిషన్ అని మేమే చేసుకున్నాం అన్నమాట. ఆ రోల్ ఫార్మింగ్ మిషన్ లో చేసి మేము సొంతంగా డిజైన్ చేసి చేసుకున్నామండి ఇదంతా. ఈ సెక్షన్లు కానీ, పైన సెక్షన్ కానీ, కింద సెక్షన్స్ కానీ. ఇందులో ఏంటంటే మనకి అసలు వెల్డింగ్ అనేది ఉండదండి. జనరల్గా ఏంటంటే కంటైనర్స్లో వెల్డింగ్ చేస్తారు, మ్యాక్సిమం వెల్డింగ్ అన్నమాట. ఇందులో వెల్డెడ్ అని ఏమి ఉండదు. మీకు చెప్పాను కదండి పప్ ప్యానెల్స్ అని, ఒకదాన్ని ఒకటి ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, అలా ఇంటర్ లాక్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అందులోంచి వాటర్ లీకేజ్ కానీ, ఎయిర్ లీకేజ్ కానీ, వాటర్ లీకేజ్ పక్కన అసలు ఎయిర్ లీకేజే ఉండదు అందులోంచి అన్నమాట. అందుకని మీకు చెప్పాను కదండి 10 degrees డిఫరెంట్ ఉంటుందని చెప్పాను కదా, దానివల్ల అన్నమాట ఎయిర్ లీకేజ్ ఉండదు. సో మీకు బయటికి లోనికి 10 degrees డిఫరెంట్ ఉంటుంది అన్నమాట ప్యానెల్స్ మాట ఇవి. ప్లస్ దీని లైఫ్ 50 years ప్లస్ అండి. ఇది జనరల్ కంటైనర్లు తీసుకుని కూడా మ్యాక్సిమం 15 years 20 years అట్లా ఉంటుంది. ఈ 15 years ప్లస్ 50 years. ఎందుకు అంత నేను చెప్తున్నానంటే ఇందులో పాడయ్యేది ఏమి ఉండదండి ఇందులో. మన ప్యానెల్స్ కానీ, ఎందుకంటే సెక్షన్లు కూడా అంతా గ్యాలనైజింగ్ స్టీల్ ఇట్లా చేసామన్నమాట. ఎట్లయినా చేసుకోవచ్చు అండి, ఆఫీస్లో వేసుకోవచ్చు, మన ఫామ్ హౌస్లో బాగా ఫామ్ హౌస్. ఇది ఫామ్ హౌస్కే చూడండి, పైన అంతా చూడండి ఎట్లాగా మనకి వెళ్ళడానికి కట్టం. ఇది ఫామ్ హౌస్ కోసం. ఓకే. సో ఒకసారి లోపలికి కూడా వెళ్దామా? రండి. సో నార్మల్ గా ఇది ఫామ్ హౌస్ కాబట్టి స్లైడ్ పెట్టుకున్నాం, లేదంటే ఈ డోర్ మనకి ఇష్టం డోర్ మనం కస్టమైజేషన్ ఎట్లా అంటే డోర్ పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం బయట అయితే చూసాం కదండి, ఒకసారి లోపలికి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాము. చూడండి లోన్ ఇంటీరియర్ అంతా ఎంత ఫినిషింగ్, ఎంత క్లాసికల్ లుక్ చూడండి ఇదంతా. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు బయట టెంపరేచర్ కి లోపల టెంపరేచర్ కి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. అవును, చాలా డిఫరెన్స్ ఉంది. ఇదంతా చూడండి, ఇవన్నీ పఫ్ ప్యానెల్స్ చెప్పాను కదండి, ఇది పఫ్ ప్యానెల్స్ అని. పఫ్ ప్యానెల్స్ మనకి బయట కనబడలేదు, ఎందుకంటే క్లాడింగ్ చేసాం కదండి, బయట అంతా క్లాడింగ్ చేసాం. లోన్ ఇలా ఉంటుంది అన్నమాట పఫ్ ప్యానెల్స్ అంటే. ఓకే. ఇప్పుడు ఏ కంటైనర్ కన్నా ఇలాగనే వస్తుంది? ఇలాగే ఉంటుందండి, దేనికైనా పఫ్ ప్యానెల్స్ అంటే ఇట్లానే ఉంటాయి అన్నమాట. ఇవి చూడండి ఎక్కడ మీకు ఇది ఏంటంటే అంతా ఒకదానికి ఒకటి ఇంటర్లాకింగ్ సిస్టమ్ అన్నమాట. ఇందాక చెప్పాను కదండి, అట్లా ఒకదానికి ఒకటి ఇంటర్లాకింగ్ సిస్టమ్తో మొత్తం ఇలా కవర్ అయిపోద్ది మనకి. చూడండి మనకి ఇలా చూస్తే మొత్తం ఒకలాగే ఒకే ప్యానల్ లాగా ఎలా కనబడతా ఉంటుంది మనకి. చూడండి ప్లస్ ఈ ఫినిషింగ్ చూడండి, ఇది సర్ఫేస్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. చాలా మీకు ఇది ఫామ్ హౌస్లో ఇచ్చేస్తారు కదండి, వాళ్ళు ఒక్కోసారి 3-4 months వెళ్ళిన తర్వాత దీని మీద దుమ్ము ఏమి పడదండి. ఒకవేళ దుమ్ము పడినా ఊరికనే జస్ట్ ఇలా బట్ట తీసుకుని ఇట్లా అంటే మళ్ళీ అలా ఒక ఫినిషింగ్ వచ్చేస్తుంది. మనకి ఇళ్లలో మనకి ఏదైనా దుమ్ము పడేసింది అనుకోండి, దానికి వాటర్తో కడగాలి, చెయ్యాలి. దీనికి అట్లా ఏం లేదండి, అలా ఊరికనే సర్ఫేస్ అలా ఒక క్లాత్ తీసుకున్నట్లా అంటే మనకి ఈజీ ఫినిష్ అన్నమాట. ఆ ఫినిష్ అలాగే ఉంటుంది. అండ్ మొత్తం ఈ కంటైనర్ కూడా చాలా క్లాసిక్ లుక్ లో, చాలా క్లాసికల్ లుక్. ప్లస్ మనం చూడండి పైన చూడండి అది సీలింగ్ అనేది, ఇది మనకి ఇష్టం వచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. అవునండి, కస్టమైజ్ అండి, ఎంత కస్టమైజ్ మనం ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అండి. చాలా క్లాసికల్ లుక్. ప్లస్ నార్మల్ గా కంటైనర్ లో ఏమేమి వస్తాయి, లైక్ అంటే ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తారు? ఇప్పుడు మనం చూడండి విండోస్ ఉన్నాయి. విండోస్ చూడండి, ఇవి జనరల్ గా అంతా బయట అల్యూమినియం విండోస్ వాడేస్తుంటారు. ఇవి చూడండి లుక్ చూడండి, యూపీవీసీ విండోస్. ప్లస్ అది కూడా చూడండి, ఇది 3 track మాట. ఇది విత్ మెష్తో ఇస్తాం అన్నమాట, అలా వదిలేయము అలాగా విత్ మెష్ మాట. ఎందుకంటే మనకి గాలి కావాలి, వేసుకుని ఇలా మెష్ వేసుకున్నాం అనుకోండి, దోమలు రాము, గాలి వస్తుంది. అట్లా 3 track ఇస్తాం అన్నమాట. ప్లస్ చూడండి ఇది కస్టమర్ అడిగారు అన్నమాట, మాకు విండోస్ కాదు దీనికి కారణం చూడండి, మేము ఇదే మళ్ళీ ఇవి కూడా ఇచ్చాము. బ్లెండర్స్, ఇవి రోలర్స్ అంటారు వీటిని, మనకి ఇవి ఇచ్చాము ఇట్లాగా. అలా ప్రతిదీ ఈ కూడా అండి ఈ కస్టమైజేషన్ అన్నమాట. ఇవి మనకి ఇంతే ఉండాలని సైజులో చూడండి, ఇది 4x3 విండో, అది 5x3 విండో. వాళ్ళకి వ్యూ కావాలని అంటే అలా పెద్ద విండో ఇచ్చామన్నమాట. సో నార్మల్ గా ఇందులో వాటర్ ఎలా అండి? మనకి ఇందులో అసలు వాటర్ లీకేజెస్ కానీ, ఎయిర్ లీకేజెస్ కానీ ఏముండవండి. ప్లస్ పైన వాటర్ అంటే మీకు ఎట్లా లోనికి వాటర్ అది ఏంటంటే మనం పైన ట్యాంక్ ప్రొవిజన్ ఇస్తాం అన్నమాట. మేము ప్రొవిజన్ ఇచ్చి దాని మీద ట్యాంక్ పెట్టేసుకోవచ్చు. ఓకే. నార్మల్ గా పైన టెర్రస్ కావాలనుకున్న టెర్రస్ టైప్ కూడా ఇస్తారా? ఇస్తాం. చూపిస్తాను మీకు, బయటకు వెళ్ళిన తర్వాత దానికి ఎలా ఇచ్చాం టెర్రస్ ఎన్ని మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇది ఇక్కడ ఏసీ పెట్టేసుకోవచ్చు. ఏసీ పాయింట్స్ అన్ని పాయింట్స్ చూడండి, ఇది మేము అన్ని పాయింట్స్ ఇచ్చేస్తామన్నా. ఏసీ పాయింట్స్ పైన లైట్ చూడండి, అవి
అలా సీలింగ్ లైట్స్ ఓకే. సో ఇప్పుడు కస్టమర్ కి ఎన్ని రూమ్స్ కావాలంటే అన్ని రూమ్స్ లో ఇస్తాం. ప్లస్ ఇది కస్టమర్ చూడండి, ఇది మనకి సోఫా సెట్ చూడండి, కస్టమర్ అడిగారు మాట ఇట్లా మనకి నాకు ఏదన్నా డిజైన్ చేసి మీరే ఇవన్నీ నాకు ప్రొవైడ్ చేయండి అంటే ఇలా సోఫా సెట్ ఇవన్నీ మనమే ప్రిపేర్ చేసాము. ఎందుకంటే చూడండి ఇది మనకి చూడండి, కూర్చోండి, మంచి క్లాసికల్ లుక్ ఇవన్నీ చూడండి, మనకి ఎంత క్లాసికల్ లుక్. మామూలుగా అండి అదివరకు మేము ఏం చేసేవాళ్ళం అంటే కంటైనర్ హౌస్లు స్టార్ట్ చేసేవాళ్ళం. ఒక 10 years నుంచి అవే చేస్తున్నాం మేము కంటైనర్ హౌస్. ఏంటంటే మన కస్టమర్స్కి ఇంకా మనం ఇవ్వాలి, ఇంకా క్లాసికల్ లుక్ ప్రీమియర్ ఇవ్వాలి, ఇంకా ప్రీమియర్గా ఇవ్వాలి వాళ్ళకి అనే ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేస్తామండి. చూడండి, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు మీరు ఎంత ప్రీమియర్ క్లాసికల్ లుక్. ప్లస్ అదే కాదు, ఈ మన కంటైనర్స్ కొనే వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇప్పుడు మనం ఇంత ప్రైమరీ ఇచ్చామనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు ఇంకా ఎంత ప్రైస్. సో దానివల్ల మనం ఎఫెక్టబుల్ ప్రైస్ కూడా ఎఫెక్టబుల్ ప్రైస్తో. సో నార్మల్ గా ఇంత ప్రీమియం క్వాలిటీలో కంటైనర్ ఇస్తున్నారంటే జనాలు అనుకుంటారు అరే చాలా ఎక్కువ ప్రైస్ అని అనుకుంటారు. సో నార్మల్ గా ఈ ప్రీమియం క్వాలిటీ కంటైనర్స్ ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి? మనకి ఈ ప్రీమియర్ అనేప్పటికీ 1600 ఎలా ఎస్ఎఫ్టీ ఎలా పడుతుందండి మనకి. ఓకే, 1600 ఎఫెక్ట్స్లో మొత్తం మనం ఏదండి సీలింగ్ లైట్స్ ఫ్యాన్స్ ఇవన్నీ ఇంక్లూడింగ్ అండి. ఓకే, ఇంక్లూడింగ్తో ఇస్తాము. ఏంటంటే మనకి బయటికి దీనికి ఏంటంటే డిఫరెన్స్ ఇందాక చెప్పాను కదండి మీకు, చాలా మనకి కూల్నెస్. అవును, బయటికి దీని ఇక్కడికి మనకి 10 degrees తక్కువ ఉండదండి. ఓకే, బయట అట్మాస్ఫియర్కి లోన్కి 10 degrees తక్కువ ఉండదు. ఇవేంటంటే మనకి ఇవి కోల్డ్ రూమ్స్లో వాటిలో వాడతాం మాట ఈ మెటీరియల్ ఇదంతా, దానివల్ల మనకి ఇంత మనకి కూల్గా ఉంటుంది అన్నమాట లోన్కి వచ్చేసింది. ఓకే, సో నార్మల్గా ఇది ఒక రూమ్. సో ఇంకా ఇలా ఎన్ని రూమ్స్? రెండు. ఫస్ట్ మనం ఈ హాల్ ఇచ్చాం కదండి, ఇందులో ఒక వాష్రూమ్ ఇచ్చాము చూడండి. ఇది వాష్రూమ్ కూడా చూడండి ఒకసారి. ఇందులో కూడా అన్ని ఓన్లీ సెరా ఫిట్టింగ్స్ చూడండి. ఇవి సెరా ఫిట్టింగ్స్, ఒక వాష్రూమ్ వాష్ బేసిన్ ఇచ్చాము పైన. ప్లస్ మనకి ఇవన్నీ ఇవి గ్లేజర్ పాయింట్, కస్టమర్ అడిగిన ఆడపోయినా ఇచ్చేస్తాం అన్నమాట మేము గ్లేజర్ పాయింట్. ఇదిగోండి ఒక దీనికేమో ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇచ్చాము. అంటే ఒక ఇంట్లో ఎలా అయితే వాష్రూమ్ ఉంటుందో సేమ్ అండి ఇది. చూడండి కింద టైల్స్ వేసాం. ఓకే, ఇది కూడా అండి మన కస్టమైజేషన్ అన్నమాట. ఇది కస్టమర్ నాకు ఈ కలర్ కావాలంటే ఆ కలర్ టైల్స్ తీసుకొచ్చేస్తాం అన్నాను. అంతా కస్టమైజేషన్ అన్నమాట. కస్టమర్ ఎట్లా కావాలంటే మనం అట్లా ప్రిపేర్ చేసేస్తాం అన్నమాట. ఇది ఇందులో ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ ఇచ్చామండి, ఇందులో చూద్దామండి ఇట్లా. సో ప్రతిదానికి లాక్ సిస్టమ్ ఉంటుందండి ఇట్లా. ప్లస్ ఇందులో చూడండి మనకి లైటింగ్ సిస్టమ్, అందులో ఒకలాగా ఇందులో ఒకలాగా కస్టమైజేషన్ బట్ అంతా మనకి కస్టమైజేషన్. కస్టమర్ ఎట్లా కావాలంటే అట్లా డిఫరెంట్ లైట్లు ఇచ్చాము, లైట్స్ అట్లా ఇచ్చాము. ఇందులో కూడా చూడండి యూపీవీసీ విండోస్ ఇచ్చాము. దీనికి కూడా చూడండి ఏంటంటే మళ్ళీ కస్టమర్ ఎక్కడికి వాళ్ళు ఎక్కడో ఫామ్ హౌస్ లో పెట్టుకుంటారు, ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళు పెట్టుకోలేరు. అందుకనే వాళ్ళు అడిగితే మేము ఎన్ని ప్రొవైడ్ చేస్తామండి. ఇది ఫైర్ రెసిస్టెన్స్ అండి, వాటర్ రెసిస్టెన్స్, ప్లస్ వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, ప్లస్ రెస్ట్ ప్రూఫ్. రెస్ట్ పట్టదు, ఫైర్ రెసిస్టెన్స్, ప్లస్ వాటర్ లీకేజీలు కానీ ఏమీ ఉండవండి ఇందులో. ఓకే, సో నైస్. సో ఇప్పుడు దీనికి ఈ వాటర్ ఫెసిలిటీ ఇది ఎలాగండి, లైక్ అంటే వాటర్ సప్లై ఎలాగా? మన పైన మనకి ఒక ట్యాంక్ ప్రొవిజన్ ఇచ్చేస్తాం అన్నమాట. ఓకే, ప్రొవిజన్ ఇచ్చి దాని మీద ట్యాంక్ పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఒకసారి అది కూడా చూద్దాం. మనం అది కూడా చూద్దాం. ఇదంతా ఫ్లాట్ రూప్ అన్నమాట. ఇది పైన అంతా ఫ్లాట్ రూప్ అండి. జనరల్గా కంటైనర్లు అన్నీ ఇలా ఉంటాయి కదండి, ఇది ఫ్లాట్ రూప్ అన్నమాట. మనం పైకి వెళ్ళచ్చు దీని మీద, మనం ఒకసారి పైకి చూద్దాం. ప్లస్ ఇది చూడండి, ఇది అదే కస్టమర్ చాయిస్ మాట. ఇది సోఫా కమ్ బెడ్ మాట. ఓకే, వాళ్ళు కావాలన్నారని మేమే ప్రిపేర్ చేసి. సో అంటే ఫర్నిచర్ కూడా వాళ్ళు అడిగితే మేమే కస్టమైజ్ చేస్తాం. ఓకే, నైస్. సో ఇప్పుడు ఈ ఫర్నిచర్ తో పాటు వాళ్ళ కస్టమైజేషన్ ఎలా చేసుకోవచ్చు? అంటే ఇప్పుడు మనం బయట హాల్ చూసాం, సో హాల్ రూఫ్ ఒకటి, ఇక్కడ రూఫ్ ఒకటి కూడా చేసుకోవచ్చు. అట్లా చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు మనం. సో నార్మల్ ఒక ఇల్లు ఎలా కస్టమైజ్ చేసుకుంటామో అలానే దానికోసమే అనేది ఒక ఇంట్లో మనం జనరల్గా ఒక ఇల్లులాగా చేసుకోవచ్చు. దీన్ని ఇంటి కోసం కూడా ఉపయోగించేసుకోవచ్చు ఇవి. అట్లా మన అన్ని ఇందులో ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంటికి ఎలా మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో ఇందులో అన్ని. ఇందాక చూసిన వాష్రూమ్ మనకి ఇంట్లో అంత కింద టైల్స్ అన్నీ ఇచ్చేస్తాం అన్నమాట అందులో. ఒకసారి పైకి వెళ్దాం రండి మనకి. సో మొత్తం ఇది కూడా అటాచ్డ్ ఉంటుందా అండి? అవునండి, ఇలా అటాచ్డ్ ఉంటుంది దీనికి. అట్లా ఇచ్చాం. అదే కస్టమర్ మనం చెప్పాను కానీ కస్టమైజేషన్ అని కస్టమర్ ఇలా అడిగారు మనకి. ఇలా మనం ఇట్లా దీనికి అటాచ్ చేసి ఒక బాల్కనీ ఇచ్చామన్నమాట. మనం బాల్కనీ ఇచ్చి కింద చూడండి గ్రాస్ అట్లాగా. సో ఇదంతా కస్టమర్ ఎలా అడిగితే అట్లా చేసేస్తాం. ఓకే రండి పైకి వెళ్దాం, రండి చూద్దాము.
సో యాస్టిక్ ఒక ఇల్లుకి ఎలా ఉంటుందో అలానే ఉంది మొత్తం. అంతేనండి. సో ఇప్పుడు ఇది ఎలా అండి, అంటే ఇక్కడ నార్మల్ గా పైన అంతా చూస్తుంటే ఇప్పుడు వర్షం వచ్చేటప్పుడు మనం ఏమైనా పైన షెడ్ అలా కూడా వేసుకోవచ్చు. అలా కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీకు కింద ఏం చెప్పండి, ఇదంతా ఫ్లాట్ రూప్ అని చెప్పాను కదా, చూడండి అది కూడా ప్యానెల్స్ ఇవన్నీ ఇవి. అవి ఎంత స్ట్రెంత్ ఉంటాయంటే చూపిస్తాను రండి. ఇవి మనం ఒక 10-15 మంది పైకి ఎక్కవచ్చండి. ఓకే, 10-15 మంది పైకి ఎక్కినా ఏమీ అవ్వదండి. ఓకే, ఇవి చూడండి, ఇవి ప్యానెల్స్. ఇవి ఎంతమంది ఎక్కినా సరే ఏమవుతుంది. ఇది మీకు ఇందాక మీరు అడిగారు కదా, ఇది మనకి లీకేజ్, వాటర్ లీకేజ్ ఉంటుందా ఏంటి అనేది. ఇవి చూడండి, ఇప్పుడు ఇవి వాటర్ ఇందులోంచి ఇలా లోనికి వెళ్తాయి అన్నమాట. ఇవి ఇటు కానీ అటు కానీ వెళ్ళిపోతాయి. ఇవి ఈ సెక్షన్ లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇక్కడ వాటర్ ట్యాంక్ ఎక్కడ వస్తుందండి? వాటర్ ట్యాంక్ ఇచ్చాయి కార్నర్ వస్తుందండి. ఈ కార్నర్ వస్తుంది, వాటర్ ట్యాంక్ పెడతాము. ఓకే, ప్లస్ ఇది చెప్పాను కదండి, ఇది ఇవన్నీ సెక్షన్లు అని చెప్పాను కదండి. వాటర్ ఇందులోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మనకి బయట డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుందండి. ఈ బయట డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, అందులోంచి బయటకు వెళ్ళిపోతుందంట. మనకి ఎక్కడ ఒక చుక్క కానీ మనకి లోన లీకేజ్ అవటం అట్లా ఏముండదండి. మనకి వీటిలోంచి వర్షం వెళ్ళి వాటర్ వెళ్ళి ఆ సెక్షన్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అవి వెళ్ళిపోయి వాటర్ కింద డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, అందులోకి వెళ్ళిపోతుంది. ఇవి ఏంటంటే చెప్పాను కదండి, ఇది 10-15 మంది ఎక్కినా ఏముందండి. కానీ ఏం చేస్తారండి, ఇది కుర్చీలు వేసుకోవటం, సోఫా ఏదైనా వేసుకోవాలనుకోండి పాయింట్ లోడ్ తీసుకుంటాయి. సో దానికని అది కట్టాము చూడండి. ఇది ఓకే, సో ఇక్కడ ఇంకా ఏదైనా వేసుకోవచ్చు. ఇది మనం ఎలా అన్నా అండి, ఇది ఎలా అయినా ఉపయోగించేసుకోవచ్చు. ఇది చక్కెరపేట అంటారు అన్నమాట. మళ్ళీ దీనికి ఒక స్టెప్ మనకు ఒక ఫ్రేమ్ చేసి మళ్ళీ పైన ఒక సిస్టమ్ చేసి మనం చక్కెరపేట వేస్తాం. పైన చక్కెరపేట వేసి చూడండి, రైలింగ్ అంతా రైలింగ్ పెట్టేస్తాము. కింద నుంచి మెట్టు పెట్టాము, ఇలా రైలింగ్ పెట్టేస్తాము. ఓకే, సో మనకి షెల్టర్ కావాలంటే షెల్టర్ కూడా వేసుకోవచ్చు దీనిపైన. సూపర్. సో మంచి అఫోర్డబుల్ ప్రైస్ కి ఒక నార్మల్ గా చాలా మందికి ఉంటది, లైక్ మాకు ఒక ఇల్లు కట్టుకోవాలని ఉంటది కానీ బడ్జెట్ ఉండదు. సో నార్మల్ గా మీరు మంచిగా ఈ కంటైనర్స్ ఎంత బాగున్నాయి అని అంటే మీ బడ్జెట్ లో మంచిగా మీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ ప్రీమియం క్వాలిటీ కంటైనర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ దీని ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్. సో మీరు కూడా కంపల్సరీ ఈ నాగార్జున ప్రీఫ్యాబ్ వాళ్ళని కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి. మీకు నచ్చిన కంటైనర్ సో మీకు నచ్చినట్టు మంచిగా కస్టమైజ్ చేసుకోండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మాకు కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఊరికి మెట్లు పెట్టుకుని దాని మీద కూర్చోసుకోవచ్చు మాట. 15 నుంచి 20 మంది వరకు పైకి ఎక్కచ్చు, ఏమీ అవ్వదు మాట. దీనికి వచ్చిన నాకు మాత్రం ఇలా కూర్చుంటుంటే మంచిగా పార్టీ అట్మాస్ఫియర్ వస్తుంది అండ్ కూల్ వెదర్. ఇలా కూర్చొని మంచిగా సాంగ్స్ వింటూ వెదర్ ని ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సో ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత ఫెసిలిటీస్ ఒక కంటైనర్ లో రావడం అనేది చాలా అరుదు. అండ్ నార్మల్ గా ఈ కంటైనర్ ఎక్కడికి వెళ్తుందండి? ఇది రాజమండ్రి దగ్గరికి వెళ్తుందండి. రాజమండ్రి దగ్గర. సో మంచిగా మా ఊరోళ్ళే తీసుకుంటున్నారు ఈ కంటైనర్ ని. సో చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా మంచిగా ఈ కంటైనర్స్ అనేవి ఆర్డర్ చేసుకోండి. అండ్ ఇది ఓన్లీ హౌస్ పర్పస్ కే కాదు, లైక్ మీరు ఫామ్ హౌస్ తీసుకోవచ్చు అండ్ ఆఫీస్ పర్పస్ కి తీసుకోవచ్చు. సో మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తారు. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది, మంచి అఫోర్డబుల్ ప్రైస్. సో అస్సలు మిస్ చేసుకోకండి ఈ ఛాన్స్ మాత్రం. సో మంచిగా నాగార్జున ప్రీఫ్యాబ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు నచ్చిన కంటైనర్ మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో చూసారు కదా ఈ కంటైనర్. సో మళ్ళీ